ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినమున దేవుడు మనతోటి సంఖ్యాకాండంలోని 23వ అధ్యాయము 21వ వచనం ద్వారా మాట్లాడతాలంచారండి. వాక్యం చూద్దాము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈ వాక్యం చదువుతా అంటే ఎలా ఉందండి? ఆయన యాకోబులో ఏ దోషమునో కనుగొనలేదంట, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదంటున్నారు. ఈ రెండు మాటలు చదువుతున్నప్పుడు నాకు హృదయం అంతా కూడా దేవుని పట్ల కృతజ్ఞతతో, అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు. యాకోబు అనే పేరులోనే మోసగాడు అని ఉందని మనం దైవజనులు చెప్తా ఉంటారు కదండి. అలాంటి యాకోబులో దేవుడట ఏ దోషము కనుగొనలేదంట. మరి అతని పేరులోనే మోసం అని ఉంది. అంతేకాకుండా అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. మామగారి దగ్గర మరి అతనికి చెప్పకుండా అతని దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రెలు ఆస్తులన్నీ తీసుకుని మరి బయటకు వచ్చేస్తాడు కదండి. మరి అలాంటి యాకోబులో ఆయన ఏ దోషము కనుగొనలేదట. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలలో ఆయనకి ఏ వంకరతనము కనపడలేదంటండి. ఎంత ప్రేమించారు. మన పిల్లలు మనం ప్రేమిస్తేనే కదండి మన పిల్లలు తప్పు చేసినా కూడా మనకి తప్పుగా అనిపించదు. ఆ సమయంలో మనకి బాధ అనిపించినా కాసేపటి తర్వాత వారిని ప్రేమిస్తాం మనం. అలాగే మన రక్త సంబంధికుల మీద కూడా మనం కోపగించుకోం కదా. మరి అలాగనే మన దేవుడు కూడా మనల్ని ఏమంటున్నారు ఇక్కడ, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదట ఆయన. ఆ ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు ఆయన చేయి వదిలిపెట్టేశారండి. వాళ్ళు పాపం చేసినప్పుడల్లా, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడల్లా తండ్రి అయిన దేవుడే వాళ్ళని వదిలిపెట్టేసి శత్రువులకు అప్పగిస్తారు కదా. కానీ ఆయన ఇప్పుడైతే చెబుతున్నారండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలోని 21వ వచనములో, ఇశ్రాయేలీల్లో ఏ వంకరతనము చూడలేదు, యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఈ రెండు మాటలు నాకు చాలా చాలా ఎంత ఆదరణ కలిగించినాయి అంటే, మన రక్త సంబంధికులు మన చుట్టూతో ఉన్నవారు రక్షణ పొందలేదు అన్న వేదనని నేను ఈ మాటలు చూసినప్పుడు, ఒక్క దినమున వారందరికీ రక్షణ ఉంది. సృష్టికర్త అయిన దేవుణ్ణి, సత్యమయంగా ఉన్నటువంటి దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకుంటారు అనే ఒక ఆలోచన నన్ను సంతోషముతో, కృతజ్ఞతతో దేవుని పట్ల నాకు ఒక పక్కన దుఃఖము, రెండో పక్కన ఆనందము రెండూ కలిగినాయండి. అందుకని ఈ లెంట్ డేస్లో యేసుప్రభు ఆదివారం అని ఆయన ఆ పరిశుద్ధ పట్టణంలోకి ఆయన గాడిద మీద వచ్చారు కదా. మరి అలాంటి వారంలో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట అండి. ఆయనకి మనలో ఏ దోషము కనపట్ల. ఎందుకనంటే మనల్ని ప్రేమించారు కాబట్టి మన పాపములన్నీ కూడా ఆయన వీపు వెనుకకు వేశారని వాక్యంలో ఉంది. మన వీపు వెనుకకు కాదండి, ఆయన వీపు వెనుకకు వేశారు మన పాపములని. ఎందుకు ఆయన వీపు వెనుకకు వేసుకున్నారు అని అంటే, మనలో ఉన్న స్వభావం ఏంటండి? యెషయాలో ఉంది కదా, యెషయా 53వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది కదండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన అతిక్రమ క్రియలండి. 6వ వచనంలో అంటున్నారు, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. ఎవరండి అతను? యేసుక్రీస్తు మీద మనందరి దోషాలు ఆయన మీద మోపి, ఆయన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన అనుభవించి, 5వ వచనంలో అదే కదండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అందువలన మన యొక్క దోషములు తండ్రి అయిన దేవుడికి కనపడట్లేదండి. ఆ ఇశ్రాయేలీయుల ప్రవర్తన లాంటి ప్రవర్తన మనలో ఉంది కదా. మనలో ఆ దోషం ఏది, మనలో వంకరతనం కనపడట్లేదు. ఆయన ఎందుకు అలా చేశారు అని అంటే, కొలస్సీ పత్రికలోని 1వ అధ్యాయంలో 19వ వచనం 20వ వచనంలో చెప్తున్నారు కదా, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలని తండ్రి అభీష్టమాయను. తండ్రి యొక్క కోరిక అండి. ఆ తండ్రి కోరిక వలననే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి మరి మన కొరకు బలిపశువుగా ఆయన సిలువలో మరణించారు కదండి. ఆ సిలువలో ఎంత అనుభవించారు, ఆయన ఎన్ని దెబ్బలు తిన్నారు, ఏ విధమైనటువంటి శ్రమ పడ్డారు అన్నది అక్కడ వివరించబడింది. సమయం చాలదు కనుక అది ఒక పోస్ట్ లాగా పెడతాను.
చూడండి తండ్రి అయిన దేవుడి గురించి ఏం చెప్తున్నారు, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవడం వల్లని తండ్రికి అభీష్టమాయను. తండ్రి యొక్క అభీష్టాన్ని బట్టి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారని మనం ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ పరిశుద్ధ పట్టణములోకి యేసు ప్రభు వచ్చినటువంటి ఈ వారంలో, ఆయన శ్రమల వారంలో మనం ఉన్నాము కనుక, ఏదైతే గుడ్ ఫ్రైడే రోజున శుభ శుక్రవారం అని చెప్పుకుంటున్నటువంటి మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనములో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఇప్పుడు మిమ్మును మనం ఎలా ఉన్నామంటండి, మనం ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామండి. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నారు కదా, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉండటానికి దేవుని యొక్క అభీష్టం అనేది, తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టం ఏమై ఉన్నదండి, ఆయన మనల్ని కుమార్తెలుగా కుమారులుగా చూడాలని. అందుకనే ఎఫెసీ పత్రికలోని 2వ అధ్యాయం 13వ వచనం ద్వారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఇప్పుడు మనము ఆయన ఎప్పుడైతే మనము బాప్తిజము తీసుకున్న రోజునే మనము కుమారులము కుమార్తెలము అయిపోయామని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో మనం బాలుర స్థితిలో, పాలు తాగే స్థితిలో ఉంటాము కనుక మనము దేవుని బిడ్డలం అయిపోయాము అనుకుని ఆనందిస్తాం. కానీ దినదినము కూడా ఆయన వాక్యము పఠించటము, వాక్యము ధ్యానించటము, యేసు ప్రభువుతో సన్నిహిత సంబంధము కలిగినప్పుడు మనం మెల్లిమెల్లిగా ఆయన యొక్క సారూప్యములోకి మారుతాం. ఎప్పుడైతే ఆయనకి సమీపముగా ఆయనతో సహవాసము చేస్తూ ప్రార్థనాపూర్వకమైన జీవితము, ప్రతి దినము వాక్య జ్ఞానము చేయటం వలన మనము ఆయన సారూప్యములోకి మారుతూ ఉన్నప్పుడు మనలో ఏ దోషము ఉండదండి, మనలో ఏ వంకరతనము లేక క్రీస్తు యొక్క సారూప్యములకు మనం మారతాము. కనుక మనల్ని ఎలా చూస్తున్నారండి, ఏ విధంగా మనల్ని దేవుడు తండ్రి అయిన దేవుడు చూస్తున్నారు. కొలస్సీ పత్రికలోని 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నారండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. మనం ఎంత పరిశుద్ధులుగా కనపడుతున్నామండి, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు రక్తంలో ముద్రించబడిన మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన, ఎంత భయంకరమైన మరణము సిలువలో మనందరికీ తెలుసు కదండి. ఆ మరణం వలన మనము దేవుని యొక్క సారూప్యములోకి మారటానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఏమంటారు, ఇంకా దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఆ సమాధానపరిచినటువంటి కార్యం ఎంత గొప్పగా ఉందండి. ఎఫెసీ పత్రికలోని 2వ అధ్యాయంలోని 13వ వచనం చూసాం కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరండి? మీరు నేను సమీపస్తులమై ఉన్నామండి. ఎందుకోసం ఉన్నామండి సమీపస్తులుగా? మన వారిని అందరినీ విడిపించుకోవటానికి. మనము తప్పుదో మార్గంలో ఉంటే ఇంకొకరిని తప్పు మార్గంలోంచి విడిపించగలమా? వాక్యంలో కూడా ఉంది కదా, గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి దారి చూపించగలడా అని అన్నారు. కనుకనే మనము విడిపించబడి మనము క్రీస్తు సారూప్యములోకి మారటం వలన, అందువలనండి మనలో ఏ దోషము కనపడలేదు. సంఖ్యాకాండంలోని 23వ అధ్యాయంలోని 21వ వచనం ఏమంటున్నారండి, మరొకసారి చూద్దాము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అదండి, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నారండి? వింటున్న మీతోనూ నాతోనూ దేవుడు తోడై ఉండి మనల్ని, మన చుట్టూతో ఉన్న బంధువుల్ని, మన రక్త సంబంధికుల్ని, మన కుటుంబీకుల్ని మనం విడిపించుకొని సత్య మార్గములోకి మనల్ని నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారండి. ఎలా ఏర్పాటు చేసుకున్నారండి? శత్రువైనటువంటి ఫరోతో ఏమంటున్నారండి? నిర్గమాకాండంలోని 4వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. మనం ఆయన జ్యేష్ఠపుత్రులమండి. తన హక్కును చేర్చుకుంటారు. మన మీదకి, మన కుటుంబీకుల గురించి, మన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన మీద దాడి జరగకుండా ఆయన తన హక్కును చేర్చుకుని, చంటి మన బిడ్డల్ని ఎలా అయితే మనము ఎత్తుకుని వారి మీదకి ఎండ కూడా పడకుండా మన పమిటి కొంగుతో ఎలా కప్పుతామో ఆ విధంగా మనల్ని ఆయన ఆవరించి ఉంటారండి. అంతేకాదు కానీ ఇర్మియా గ్రంథంలోని 50వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నారు కదా,
ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలులో దోషము వెదికినను అది కనబడకుండును, యూదా పాపములు వెదికినను దొరకవు. ఏ కాలమునండి? ఇప్పుడండి. మనము ఈ రోజున మనం చదువుతున్నాం కదా, ఆ కాలమున ఆనాటికి, ఈ దినమున మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట అండి. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేల్లో దోషము వెదికినను అది కనపడకుండాను. ఎందుకు కనపడట్లేదండి మనలో దోషము? మనము యెషయా 53 అధ్యాయంలోని 5-6 వచనాలు చూసాం కదా. మన సమాధానార్థమైన శిక్ష అతనికి పడింది కనుక ఎఫెసీ పత్రిక 2:13 ద్వారా ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనము సమీపస్తులుగా ఉన్నాము కనుక మనలో దోషం వెదికినను అది కనపడకుండాను, యూదా పాపములు వెదికినను దొరకవు అంటండి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారండి. మునుపు మనం దేవుణ్ణి ఎరగక ముందు దూరస్తులుగా ఉన్న మనల్ని తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వేయబడినటువంటి ఆ శిలువ రక్తములో మనల్ని కడిగి ముద్రించుకుని మనల్ని ఆయన సమీపస్తులుగా చూస్తున్నారు కనుక మీలోనూ నాలోనూ ఏ దోషము కనపడట్లేదు అంటున్నారండి. మనకిచ్చిన ఈ ధన్యత మనకు దేవుడు ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన జ్యేష్ఠ కుమారులుగా మనం ఉండాలని. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని 18వ వచనంలో చెప్పినటువంటి ఆ సర్వాధికారం మీకు నాకు ఇవ్వబడి ఉందండి. మన వాళ్ళందరినీ విడిపించుకోవటానికి. అందుకనే సదాకాలము మీతో కూడా ఉన్నాను అని 20వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం మీతో నాతోనూ మన అందరితోనూ మాట్లాడుతున్న మాట, మన వాళ్ళందరినీ మనం విడిపించుకోవాలండి. చీకట్లోనే ఉన్న వారిని, పాపములో కూరుకుపోయి నరకంలోకి వెళ్ళిపోకుండా మనల్ని విడిపించుకోవడానికి దేవుడు మనల్ని తన జ్యేష్ఠ కుమారులుగా, తన స్వాస్థ్యముగా నేడు నిన్ను కనియున్నాను అని చెబుతున్నటువంటి మన దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని, తండ్రి ఏదైతే మమ్మల్ని విడిపించడానికి నీ అద్వితీయ కుమారుని పంపించి మమ్మల్ని నీ కుమారులుగా చేసుకుని మాకు ఒక పనిని ఇక్కడ ఉంచారు, ఆ పనిని మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. సిలువలో కాచిన సిలువ రక్తం నుంచి మా దోషములన్నీ నీ వీపు వెనకకు వేసుకుని మమ్మల్ని నీ బిడ్డలుగా, నీకు సమీపస్తులుగా చేసుకున్న మా దేవా మమ్మల్ని కాపాడమని, మా వాళ్ళందరినీ విడిపించమని, నలిగిపోతున్న వారి కోసం మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకోనమని మనం దేవునికి ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవా మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధానంలోకి తీసుకుని వస్తున్నాను తండ్రి. నాయన మమ్మల్ని విడిపించిన మా దేవా మా చుట్టూతో ఉన్న వారిని కూడా మీ సన్నిధానంలోకి తీసుకుని రాగలిగి ఆ పరలోకపు జ్ఞానమును, పరలోకపు అభిషేకమును మీరు మాకు దయచేసి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోనమని నా తండ్రి, మమ్మల్ని మా కుటుంబీకుల్ని రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధానంలోకి తీసుకుని వస్తున్నాం. వారిని అందరినీ విడిపించి మీ బిడ్డలుగా ముద్రించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థించగలము.